ఈ మ్యాచ్ మనం తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ కానీ ఓడిపోయాం. ఇది గెలిసుంటే టాప్ 2లో ప్లేస్ ఫిక్స్ అయ్యేది. సెమీఫైనల్ కు 95% ఛాన్స్ ఉండేది. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చేస్తారనుకున్నా కానీ బ్యాటింగ్ ని ఎంచుకున్నారు. నేను అనుకున్న మన ప్యాట్ ఇలా ఆలోచించి ఉంటాడు. కేకేఆర్ బ్యాటింగ్ స్ట్రగల్ అవుతుంది. ఆల్రెడీ మన బ్యాటర్లు మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి 220+ స్కోర్ చేసి ప్రెజర్ కేకేఆర్ బ్యాటింగ్ మీద పెడతారు. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అని మంచి నిర్ణయం ఇది. కానీ నేను అనుకున్న ఒకవేళ జరిగితే 2 చేంజెస్ జరగచ్చు. ఒకటి ప్రఫుల్ ప్లేస్ లో హార్సల్ పటేల్ అండ్ దూబే ప్లేస్ లో శివకుమార్ కి అవకాశం ఇవ్వచ్చు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి మ్యాచ్ లో లేకపోవడం, అతని ప్లేస్ లో స్మరణ్ రవిచంద్రన్ కి అవకాశం ఇవ్వడం. స్మరణ్ మంచి ప్లేయర్ కానీ వచ్చిన అవకాశం సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతుంది. బట్ ఫ్యూచర్ లో ఎస్ఆర్హెచ్ కి మంచి అసెట్ అవుతాడు అని నా పర్సనల్ ఫీలింగ్. నితీష్ కుమార్ రెడ్డి మన టీం కి ఎంత ఇంపార్టెంటో మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. నేను ప్రివ్యూలో చెప్పిన కదా, ఏదైనా మ్యాజిక్ జరిగి తప్ప కేకేఆర్ గెలవదని. ఈ మ్యాచ్ లో ఒక్కటి కాదు 2 మ్యాజిక్లు జరిగిన. ఒకటి అనవసరమైన షాట్స్ కొట్టి బ్యాటింగ్ కొలాప్స్ అవడం, రెండవది బ్రిలియంట్ ఫీల్డింగ్ క్యాచెస్. ఫస్ట్ మన బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. మనం అనుకున్నట్లే వెంటాస్టిక్ స్టార్ట్ దొరికింది. 9 ఓవర్స్ కి 105 స్కోర్, 2 వికెట్స్ కోల్పోయారు. అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయినాడు. హెడ్ 28 బాల్స్ లో 61 రన్స్ కొట్టి అవుట్ అయినాడు. ఈ సీజన్ లో మొదటిసారి మన కాటేరమ్మ కొడుకు తొందరగా అవుట్ అయ్యాడు. మంచి ఇంటెంట్ తో వచ్చాడు. ఒక్క 6 ఒక 4 కొట్టాడు. కానీ పోవెల్ బ్రిలియంట్ క్యాచ్ పట్టి అవుట్ చేశాడు. ఇదే క్యాచ్ ఈ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అయింది. తర్వాత అందరూ రావడం పోవడమే. సలీలు ఆరోరా సునీల్ నారాయణ వేసిన మంచి బాల్ కు బోల్డ్ అయినాడు. స్టంప్స్ మిస్ అవుతాది అనుకున్నాడు, బని కాలేదు. తర్వాత అనుకుల్ రోయ్ మంచి క్యాచ్ తీసుకొని మన బాహుబలి ప్యాట్ కమిన్స్ ని అవుట్ చేశాడు. మ్యాచ్ లో డిసప్పాయింట్ ఏదైనా ఉందంటే అది రవిచంద్రన్, స్మరణ్, అనికేత్ వర్మ వీళ్ళిద్దరు అనవసరమైన షాట్ కొట్టి వీళ్ళకి వీళ్ళే అవుట్ అయినారు. స్మరణ్ కి ఇది బెస్ట్ ఛాన్స్ బట్ వేస్ట్ చేసుకున్నాడు. ఇంకా మోస్ట్ డిసప్పాయింట్ చేసింది ఇషాన్ కిషన్. ఎందుకంటే ఆల్రెడీ సెట్ అయి ఉన్నాడు. అనదర్ సైడ్ వికెట్స్ పడుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ తప్ప ఎవరు మంచి బ్యాటర్స్ లేరు. నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇంపాక్ట్ ప్లేయర్ కూడా లేరు. అప్పటికే మంచి 6 కొట్టాడు. ఇంకా 4 ఓవర్స్ ఉన్నాయి. అప్పటికి 16 ఓవర్లకి 148, 6 వికెట్స్ కూడా పడ్డాయి. మంచి పొజిషన్ లో ఉన్నాము. అది కూడా సునీల్ నారాయణకి లాస్ట్ బాల్ వైడ్ వేసిన బాల్ 6 కొట్టే ప్రయత్నం చేసి అవుట్ అయ్యాడు. కొంచెం కూడా గేమ్ అవేర్నెస్ చూపించలేదు. అతనే గేమ్ ఫినిష్ చేసి ఉంటే తక్కువలో తక్కువ 190+ స్కోర్ చేసే వాళ్ళం మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ఎక్కువగా ఉండేది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ విషయం మనకి తెలిసిందే కాబట్టి వాళ్ళని అనడానికి ఏం లేదు. మంచిగా బౌలింగ్ వేసి లాస్ట్ వరకు తీసుకొచ్చి రన్ రేట్ ఎక్కువ తగ్గకుండా హెల్ప్ చేశారు. ఇక లాస్ట్ నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే మన ఇండియాకు హార్దిక్ పాండ్యా ఎంత ఇంపార్టెంటో నితీష్ కుమార్ రెడ్డి కూడా మన ఎస్ఆర్హెచ్ కు అంత ఇంపార్టెంట్ ప్లేయర్. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో మంచి స్టేబిలిటీ ఇస్తాడు. అవసరమైనప్పుడల్లా రన్స్ కొడతాడు. రెడ్డి జస్ట్ టీమ్ లో ఉంటే చాలు. మనకు నచ్చిన కంబోతో మనం వెళ్ళవచ్చు. అవసరం అయితే 2 స్పిన్నర్లు, 4 పేసర్లు, లేదంటే ఒక్క స్పిన్నర్ 5 పేసర్లతో వెళ్ళొచ్చు. అది కాకుండా ఒక ఎక్స్ట్రా బ్యాటింగ్ ప్లేయర్ ని కూడా టీమ్ లో పెట్టవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ గా. అందుకే అతను మనకు అంత ఇంపార్టెంట్ ప్లేయర్. చలో మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో కలుద్దాం. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో లేట్ అయింది పెట్టడం ఎందుకంటే అసలు ఈ మ్యాచ్ ఓడిపోతామే అనుకోలే. చాలా డిస్పాయింట్ అయ్యాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఓడిపోయినాం అయినా ఏం పర్లేదు. బక్క చిక్కిన సైన్యం మీద గెలిస్తే మజా ఏముంటది? నిజమైన మజా బలిసిన బలమైన సింహాల కదా వేటాడటం వస్తది. రేపటి నుండి అందరికీ రాక్షస గడియలే. సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ ఆర్మీ తెలుగు ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సపోర్ట్ అవర్ ఎస్ఆర్హెచ్ టీమ్ బై సబ్స్క్రైబింగ్ నౌ.